ఈ వేదికను ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి మల్లేశం గారు, కళాకారులే సన్మానించుకోవడం చాలా గొప్ప విషయం. మనల్ని మనమే గుర్తించుకోవాలి, మనల్ని ఎవరు గుర్తించరు. అక్కడ నుండి చెప్పుకురావాలా? దండపల్లి శ్రీనివాసు మగ వ్యక్త ఆడ వ్యక్త చెప్పాడు మీరు. దండపల్లి శ్రీనివాసు మగనా ఆడనా? గొంతు మొగ, బాడీ మొత్తం ఆడే. పాడుతుంటే ఎట్లా ఊపుతాడు చూసిలుగా మీరు, చూసిల్లా లేదా? లేడీ గెటప్లు కూడా వేసి డాన్సులు వేసిండు తమ్ముడు. అది క్లారిటీగా చెప్పన్నా. వరంగల్ శ్రీనివాస్ వాస్తవాలు మాత్రమే మాట్లాడతాడు. అది చిన్న క్లారిటీ అన్న, ఏం లేదు. 10 సెకండ్లలో చెప్తా. ఇవాళ టీవీలు ఇంతమంది జాన్లరీ డాన్సర్స్ ఇంతమంది ఉన్నారు కదా. నేను స్కూల్లో చదువుకునేటప్పుడు అమ్మాయిలు బయటకు వచ్చి డాన్స్ చేయాలంటే అంత పాసిబిలిటీ లేదు. ఇంటికి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ దగ్గర కూర్చుండి వాళ్ళకు అన్ని చెప్పి మా జాగ్రత్తగా చూసుకుంటాం, కంటికి రెప్పలాగా చూసుకుంటాం, ఆమెకి ఏ ప్రాబ్లం వచ్చినా మేమే బాధ్యులం అని చెప్పి వాళ్ళని ఒప్పించి మెప్పించి తీసుకొని పోతే తప్ప ప్రోగ్రామ్ చేయలేని సిచ్యువేషన్ ఉండే. అలాంటి టైంలో ఫారెస్ట్లో అడవిలో పోయి ప్రోగ్రామ్ చేయాల్సి వచ్చినప్పుడు అమ్మాయిలను తీసుకపోయే సిచ్యువేషన్ లేదు. అప్పుడు ఏం చేసిండు మా సార్, ఏం చేసిండు వల్లపట్ల సారు, అరే మన టీం మొత్తంలో అందరికంటే చిన్నోడు ఎవరున్నారంటే నేనే ఉన్నా, మీసాలు కూడా రానోడు ఎవరున్నారంటే నేనే ఉన్నా. అప్పుడు నాకు అమ్మాయి గడ్డ వేసి డాన్స్ వేయించారు, డాన్స్ చేసిన. కాకపోతే బాగా చేసిన, చాలా బాగా, అంటే కొన్ని 100 ప్రోగ్రాంలు చేసిన. చాలా అంటే చాలా బాగా వరంగల్లో చాలా బాగుంటుంది. నేను చిన్న పిల్లనప్పుడు అన్న వాళ్ళందరితో ప్రోగ్రామ్ చేసేది. థ్యాంక్ యూ. అంతే, క్లారిటీ మిస్ అయితే ఉల్టా పాట. మా చెల్లె జానులిరిని వెంట ఉండి తోడుగా ఉండి తన తలంత బలగవులాగా ఉండి మీరు సపోర్ట్గా ఉన్న మీకు హెడ్సప్ అన్న, హెడ్సప్ చెల్లె. కోడం అజయ్ తమ్ముడు, నువ్వు మాట్లాడలేదు, నీ గురించి తర్వాత మాట్లాడతా. తమ్ముడు మీ ఛానల్ పేరు ఏం పేరు తమ్ముడు? E96. మీ ఛానల్ ద్వారా ఎన్ని ప్రోగ్రామ్స్ చేసిల్లో నాకు తెలియదు, కానీ చాలా బాగా చేస్తే ఇక్కడికి వచ్చి కూర్చుంటారు మీరు. అన్న మీకు నమస్తే అన్న. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కళాకారులందరూ ఆడి పాడి గజ్జగట్టి గోసిపెట్టి డప్పు కొట్టి పాట పాడిలంటే దాని వేదిక రూపకర్త, ఆ ధూమ్ధామ్ సృష్టికర్త మా తమ్ముడు అంతర్పుల నాగరాజు. పేరు తమ్ముంది, ఊరు ఇంకోటి ఎత్తుకపోయాడు, వాడే రసమై బాలకృష్ణ. మీకు అమూల్య అనే స్టూడియో, అమూల్య కంటే అమ్మ స్టూడియో అయితే బాగుంటుంది. ప్రతి ఒక్కరు కూడా అమూల్య స్టూడియోకి లంచ్ టైంకి వెళ్తే బరాబర్ అన్నం పెడతాడు. వేనన్న నీ దగ్గర నువ్వు పైసలకు ఆశించవు, చాలా గొప్ప మనస్తత్వం మీది. అన్న పైసలు ఆశించాడే, పైసలే అన్నను ఆశించేస్తా ఉంటాయి, వెతుక్కుంటా వస్తా ఉంటాయి అన్న దగ్గరికి. కానీ ఈ వేదిక గురించి నాకు ఈరోజు గంగ చెప్పడం జరిగింది, వేనన్న చెప్పలే, ఇది కుట్ర. జాను గురించి చెప్పాలంటే జాను ఒక లక్ష్మీ దేవత. ఎందుకో నేను చెప్తా. జానుతో కలిసి జాను గురించి మాట్లాడడం నేను ఇదే ఫస్ట్ టైం. వరంగల్ శ్రీనివాస్ వాస్తవాలు మాత్రమే మాట్లాడతాడు. ఇక్కడ ఏంటంటే జాను లక్ష్మీ దేవత. ఎందుకో చెప్తా. పిల్లలు దేవుళ్ళతో సమానం. అంతమంది దేవుళ్ళ బ్లెస్సింగ్స్ నీకు, మా అందరికంటే కూడా. అది గ్రేట్. పిల్లలు దేవుళ్ళ కాదా? జానొక్కని దీవించండి చప్పట్లు కొట్టి. జాను ఎందుకు లక్ష్మీదేవత అంటే, జాను ఒక పాటకు డ్యాన్స్ చేస్తే వాళ్ళు పేమెంట్ ఎంత ఇస్తారో నాకు తెలియదు, కానీ ఆ పాటలో తను డ్యాన్స్ చేస్తే వాళ్లకు లక్షల కొద్ది వ్యూస్, లక్షల కొద్ది పైసలు. అందుకే ఇవాళ ఈ వేదిక యూట్యూబర్స్ ఏర్పాటు చేసిండ్రు,
వేనన్న కానీ వారు రాలే మానుకోట ప్రసాద్, ఆ తమ్ముడు కానీ సందీప్ కానీ గంగ కానీ. అవునా కాదా? నేను తప్పు మాట్లాడతానా? నీకెన్ని డాన్సులు వేసింది? అరే నీకెంత పేరు వచ్చింది? నువ్వు ఎన్ని దేశాలు తిరుగుతున్నావు? నేనేమంటే పుష్ప 2, పుష్ప 1 అల్లు అర్జున్ చేయడం వల్ల వాడు పేమెంట్ 300 కోట్లు తీసుకున్నాడు. కానీ ప్రొడ్యూసర్కు 1000 కోట్లు వచ్చినాయి, 1000 కోట్లు ఇంకా వస్తాయి. నేను వాస్తవం మాట్లాడుతున్నా లేదా? ఇప్పుడు జాను రేపు పొద్దున అంబాడోళ్ళము కాదు మేము, అంబాడి వాడి ఈ పాట అడవి చుక్కలో విజయశాంతి చేసింది, బ్యాచ్ చేసిండ్రు. ఆ తర్వాత టైం దత్తై 9th క్లాసులో యాంకర్ అనసూయ ఢిల్లీలో ఆర్డి పరేడ్లో చేసింది. ఎన్ని కట్టెలతో కొట్టి నేర్పించిన అమ్మాయికి డాన్స్ నేను. కానీ ఇదే పాట మళ్ళీ జానుతో కనుక కంపోజ్ చేస్తే నేను ఖచ్చితంగా హైదరాబాద్ సిటీలో బంగ్లా కడతా. కరెక్టా కాదా? నేను రాకపోతే ఇక్కడికి రేపు పొద్దున నాకు అక్కడికైతేనే వచ్చి ఇక్కడికి. రేపు బంగ్లా కట్టడానికి ఫిక్స్ అయిన నువ్వు. జాను కోసమే చాలా పాటలు పక్క పెట్టిన, చాలా పాటలు. అయినప్పుడు నువ్వు గాలి గాలి పాట బయటికి తీసినావు. శనిగ సేళ్ళని లాబడి చేతులియ్యవే సెందురాలో తువాల, చేతులియ్యవే సెందురాలో తువాల, నీ చేతుల మీద మన్నుబడ చెల్లెళ్ళున్నరో నిజంబాద తురుకోడా. ఇది ఒరిజినల్ ట్రెడిషనల్ సాంగ్. నేను సరిగా మా ఆడియోస్ కాదురు గణేష్కు నేను బాడిన ఆల్రెడీ. కానీ ఆ పాట ఎక్కడుందో కానీ ఆ పాటను పెను తుఫాన్లాగా లేపింది జాను. ఇది జాను వేదిక. కళాకారులం మనం. నిజంగా హెడ్స్ ఆఫ్ వేనన్నా, మీరు రూపకల్పన చేసినందుకు. మీరు కళాకారులు, మీరు సంగీత దర్శకులు, మీరు లిరిక్స్ రైటర్స్, మీరు సింగర్స్ అయినప్పటికీ కూడా కేవలం డాన్సర్ జాను. జాను నీ తలపైన ఏం లేకపోవచ్చు, ఇది పెద్ద నీ కీర్తి కిరీటం. ఇది 2 రాష్ట్రాల్లోని మాస్టర్ల కళ్ళల్లో కనబడుతుంది. ఎవ్వరికి నిద్ర పడతలేదు. మా టైటిల్ ఎత్తుకపోయింది జాను. ఆ టైటిల్ మళ్ళీ మేము తెచ్చుకుందాము అని చూస్తుంది. నిన్ను వెతుకొని టైటిల్ వాళ్ళు పట్టుకునే లోపు నువ్వు మిగతా అన్ని అదేంది D to Z. నీకు అద్భుతంగా తెలంగాణ ప్రజల బాణీలు, గలాలు, ఆ ఛానల్స్ నీకు బువ పెట్టినాయి, నువ్వు వాళ్ళకు బువ పెట్టినావు. ఇది వాస్తవం. దర్వంజన్న తెలంగాణ ఉద్యమంలో జయ జయ హే తెలంగాణ పాడకున్నా వీరులారా వందనం పాట పాడుకున్నారు ప్రతి వేదిక మీద. మీ చేతికి, మీ మేధాశక్తికి పాదాభివందనాలన్నా. మీరు గొప్ప రచయిత. ఇక్కడ ఒక లేడీ రౌడీ ఉన్నది చెల్లె. వాడేవాడు పాడుకో, వీడేవాడు పాడుకో ఉంటుంది. ఎవరిని భయపడేది, ఎవరిని అయ్యకు భయపడేది. నువ్వు వాడుతంటే నిజంగా జాను నేను ఒక మాట చెప్తున్నా చెల్లె, నువ్వు వచ్చేసరికి నేను వేనన్న మొత్తం గంగ గురించి, సీను గురించి మాట్లాడుకున్నాం. గంగ ఎక్కడి శృతిలో, వరంగల్ శంకరన్న G శృతిలో పాడుతున్నావు నువ్వు. నీ కోరస్ నువ్వే పాడుకుంటున్నావు, వేరేటోళ్ళకి రాదు అది కోరస్. టెక్నికల్గా పాడండి నీ కోరస్ సీను, అంతేనా కదా తమ్ముడు? నీ గొప్ప సైరన్ సింగర్ అండ్ సైరన్ నీ గొంతు. మీకు మా చెల్లె జాను కోసం వచ్చినందుకు, మీరు మాట్లాడే 4 మాటల కోసం మీకు కళాభివందనాలన్నా. అట్నే మల్లేశంనా, అందరికి అన్నం పెట్టు, అన్నదాతవు నువ్వు. ముఖ్యంగా రేపొద్దున వీళ్ళందరూ పెద్దోళ్ళు అయిన తర్వాత నిన్ను గుండెలు పెట్టుకుంటారు చెల్లె. ఇప్పుడు గుండెలు పెట్టుకున్నారు.
వాళ్ళ బ్లెస్సింగ్సే నిన్ను పైదాకా తీసుకెళ్తాయి. వాళ్ళు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ భార్యలు, వాళ్ళ భర్తలు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, నేను ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషపడుతున్నా, గర్వపడుతున్నా. థ్యాంక్ యూ.